రష్యాను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 8.8గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా రష్యాతో పాటు అమెరికా, జపాన్, హవాయి దీవుల్లో సునామీ సంభవించింది. సముద్ర తీరంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. భూకంపం, సునామీ సమయాల్లో జనం భయంతో పరుగులు తీశారు. ప్రాణనష్టం తప్పడంతో ఆయా దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. రష్యా, జపాన్లలో కొంతమంది గాయపడ్డారు. కొన్ని ప్రాంతాలలో సునామీ హెచ్చరికలను ఉపసంహరించిన మరికొన్ని చోట్ల ఆ హెచ్చరికలు 24 గంటల వరకు కొనసాగాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సునామీతో పలు దేశాల్లోని తీర ప్రాంతాల్లో ఉండే లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అమెరికా, జపాన్, రష్యాల్లో పరిస్థితులు కుదుటపడ్డ బుధవారం సాయంత్రానికి చిలీ, క్యూబాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. రష్యా తూర్పు తీర ప్రాంతంలో ఉన్న కమ్చట్కా ద్వీపకల్పంలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11:24 భూకంపం సంభవించింది. మొదట భూకంప తీవ్రతను 8గా నిర్ధారించిన జపాన్, అమెరికా భూకంప శాస్త్రవేత్తలు ఆ తర్వాత 8.8గా నిర్ధారించారు. 6.9 తీవ్రతతో పాటు పలుమార్లు భూమి కంపించింది. భూకంప కేంద్రం రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్కి 119 కిలోమీటర్ల దూరంలో ఉంది. 20.7 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైంది. భూకంపం కారణంగా క్లుచేవ్స్కాయా సోప్కా అగ్నిపర్వతం నుంచి లావా ప్రవహిస్తోంది. భవనాలు పేకమేడల్లా కూలిపోతాయన్న భయంతో ఇప్పటికే లక్షలాది మంది తీర ప్రాంతవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఆగకుండా ప్రకంపనలు ఉధృత స్థాయిలో రావడంతో భవనాలు కొన్ని నిమిషాల పాటు ఊగిపోయాయి. తీర ప్రాంతాల్లోకి సముద్రపు నీరు ఊహించనంతగా కొట్టుకొచ్చింది. తీరంలోని నిర్మాణాలను సర్వనాశనం చేశాయి. రష్యా మొదలు జపాన్, అమెరికా, హవాయి, న్యూజిలాండ్, చిలీ, కొలంబియా దాకా సమీపంలోని అన్ని దేశాలను సునామీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆయా దేశాల ప్రభుత్వాలు ఇచ్చిన సునామీ హెచ్చరికలతో తీర ప్రాంతాల్లోని ప్రజలంతా ప్రాణభయంతో ఎత్తైన ప్రదేశాలు, బీచ్లకు దూరంగా ఉన్న పచ్చిక బయళ్లకు పరుగులు తీశారు. ప్రకంపనలకు తాము ఉంటున్న భవనాలు ఊగిపోవడంతో కొందరు భయంతో కిటికీల నుంచి బయటికి దూకి గాయాల పాలయ్యారు. అమెరికాలోని హోనలూను సిటీలో జనం ఒక్కసారిగా కార్లతో వేరే చోట్లకు తరలిపోవడంతో రహదారులన్నీ ట్రాఫిక్తో స్తంభించిపోయాయి. ద్వీపరాష్ట్రం హవాయిలో పలుచోట్ల సునామీ సైరన్లు మోగించారు.